మీరు కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, డిగ్రీ లెక్చరర్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క టీజీ సెట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ ఉంటుంది. 2026కి సంబంధించినటువంటి ఎగ్జామ్ 2026లో ఏ మంత్లో కండక్ట్ చేస్తారు అనే దాని గురించి ఒక నోటిఫికేషన్ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. హలో వ్యూవర్స్, టీజీ సెట్ 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2026లో ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి, డిగ్రీ లెక్చరర్ కావాలి అనుకుంటే ఈ యొక్క టీజీ సెట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ అనమాట. ఈ యొక్క టీజీ సెట్ ఎవ్రీ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క 2026కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏ మంత్లో కండక్ట్ చేస్తారు అనే దాని గురించి ఒక నోటిఫికేషన్ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే మీకు ఆ క్వాలిఫికేషన్ వస్తుంది, అలాగే ఈ యొక్క కట్ ఆఫ్ మొత్తం ఈ యొక్క టీజీ సెట్కి సంబంధించినటువంటి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకు అందజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎవరైతే మెయిన్లీ పీజీ చదువుతున్నారో, పీజీ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క టీజీ సెట్ క్వాలిఫై అవ్వడం మ్యాక్సిమం యూజ్ అవుతుంది. మీరు కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, డిగ్రీ లెక్చరర్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క టీజీ సెట్ క్వాలిఫై అవ్వడం కంపల్సరీ ఉంటుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు తర్వాత కూడా చాలా యూజ్ అవుతుంది. దీని గురించి వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఆఫీస్ ఆఫ్ ది టీజీ సెట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ప్రెస్ నోట్ అని ఒక సర్క్యులర్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ ఉస్మానియా యూనివర్సిటీ విల్ కండక్ట్ టీజీ సెట్ 2026. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క సెట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2026. ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలన్నా, లెక్చరర్గా జాయిన్ అవ్వాలన్నా కానీ ఈ యొక్క సెట్ ఎలిజిబిలిటీ అనేది అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. గవర్నమెంట్ జేఎల్డిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు పీజీ చేస్తున్నారో, లేకపోతే ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయి ఉన్నదో వాళ్ళకి ఈ యొక్క టీజీ సెట్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ యొక్క స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు కనుక క్లియర్ చేయగలిగితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది వీళ్ళైతే అక్టోబర్లో కండక్ట్ చేస్తారట. ద టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ద టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. ఓకేనా, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మెథడ్లో ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్లో మెయిన్లీ 2 పేపర్స్ ఉంటుంది. సేమ్ టు సేమ్ నెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జాము పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 50 క్వశ్చన్లు ఉంటుంది 100 మార్క్స్కి. పేపర్ 2 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. పేపర్ 1 అందరికీ సేమ్ ఉంటుంది. ఐ మీన్ ఇది యాప్టిట్యూడు, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, ఇలా అన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటుంది, అందరికీ సేమ్ ఉంటుంది. పేపర్ 2లో వాళ్ళ కన్సర్న్డ్ సబ్జెక్ట్, మీరు ఏ యొక్క సబ్జెక్ట్ అయితే పీజీలో చేశారో ఆ యొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా మీకు 300 మార్క్స్కి టోటల్ ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనమాట. ఈ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అవుతారు అనేది నేను మీకు చూపిస్తాను. ఈ యొక్క కట్ ఆఫ్ లింక్ 2025లో వచ్చినటువంటి కట్ ఆఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క టీజీ సెట్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు కూడా వన్స్ చెక్ చేయండి. మనం ఒకసారి టీజీ సెట్ 2025లో ఈ యొక్క ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారు, కట్ ఆఫ్ అనేది సబ్జెక్ట్ వైజ్గా చూద్దాం. నేనైతే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఒకసారి నార్మల్గా అనలైజ్ చేసి ఎలా కట్ ఆఫ్ చూసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. కట్ ఆఫ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉన్నది అనేది వన్స్ చెక్ చేసుకోండి. మీకు ఈ ఇయర్కి కొంచెం ఒక ఎస్టిమేషన్ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ నేమ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్స్ అయితే ఉంటుంది. మీ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది.
తర్వాత రిజర్వేషన్ కేటగిరీ ఏమిటి అనేది బ్లాక్స్ ఉంటుంది, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఫైనల్లీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇవైతే పర్సంటేజెస్ అనమాట. లాస్ట్ ఇట్ సైడ్ కట్ ఆఫ్ ఉన్నది పర్సంటేజ్, ఎన్ని మార్కులు రావాలి అనేది పర్సంటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను SC2 కేటగిరీ నుండి కాబట్టి చూడండి, 92 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు, 75 మెంబర్స్ అపియర్ అయ్యారు ఎగ్జామ్కి. స్టెప్ 1 క్లియర్ అయింది, 61 మెంబర్స్ క్లియర్ చేశారు ఈ యొక్క స్టెప్ 1 ఎగ్జామ్ అనేది. తర్వాత మనకి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కేవలం 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఓకేనా, క్వాలిఫైడ్ 3 మెంబర్స్ ఉన్నారు. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 69.33% ఉంది SC2కి, అంటే అందరికీ. ఉమెన్ రిజర్వేషన్ కట్ ఆఫ్ కూడా 69.33 ఉంది. ఓకేనా, ఈ యొక్క 69.33/300 అనమాట. ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 69.33% ఉంది యావరేజ్గా. నేనైతే 69.33% ఆఫ్ 300 మార్క్స్. టోటల్ మనకి 300 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇలా మనం ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ని 300 మార్క్స్తో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని మార్క్స్ అయితే వచ్చానేవో అది మీ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, ఈ యొక్క 69% అంటే 207 మార్క్స్, నియర్లీ 208 మార్క్స్ వస్తే టీజీ సెట్ క్వాలిఫై అవుతారు. ఓకేనా, ఇలా మీకు ఇక్కడ ఎంత పర్సంటేజ్ అయితే మెన్షన్ చేశారో అంత పర్సంటేజ్ని బై 300 మార్క్స్తో మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీకు అక్కడ ఎన్ని మార్క్స్ రావాలి అనేది తెలుస్తుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అయితే 207 మార్క్స్కి టీజీ సెట్ క్వాలిఫికేషన్ అయితే ఈసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ను మీరు తెలుసుకొని ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది ప్రీవియస్ ఇయర్తో అనలైజ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ యొక్క టీజీ సెట్ మనం క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.